మాతృదేవోభవ. లక్షలు లక్షలు గురిసి లక్ష్యమునే మరిపించునేము. జగన్మాత లక్షలు లక్షలు గురిసి లక్ష్యమునే మరిపించునేము. ఈ లక్షలు నిన్ను చూపు కథలా సుధలా. ఈ లక్షలు నిన్ను చూపు కథలా సుధలా. పడరాని పాట్లు వేలక్షలు పడ్డవేళ నన్ను లక్షలు రక్షణ చేసెనొక్కు. పడరాని పాట్లు వేలక్షలు పడ్డవేళ నన్ను లక్షలు రక్షణ చేసెనొక్కు. ఓ త్రియక్షర రూపిణి, ఓ త్రియక్షర రూపిణి, బ్రతుకు తట్టను మోయగ సయమోగదే. ఓ త్రియక్షర రూపిణి, బ్రతుకు తట్టను మోయగ సాయమోగదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 902వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. చలనం బంధున నుండి విశ్వము సమస్తం బంచు చాటంగ నిశ్చలతన్ బొందెను వర్ణచక్రములు. శాస్త్ర ప్రౌఢవాదమ్ములు స్థలకాలమ్ములను ఉత్రభావము చతుర్థంబైన కోణంబునే గలుపన్. శక్తి పదార్థ తద్విగుణ వేగం బంధు జన్మింపదే. E=mc². ఈ అంటే ఎనర్జీ, శక్తి ఎలా పుడుతుందయా? ఎం అంటే మ్యాటర్, పదార్థం. సి దాని వెలాసిటీ. ఆ చలన వేగాన్ని ఆ చలన వేగంతోనే గుణిస్తే వచ్చేదే శక్తి. ఆ చలన వేగ ప్రమాణాన్ని ఆ చలన వేగ ప్రమాణంతోనే గుణిస్తే స్క్వేర్ రూట్ వచ్చేది శక్తి. అంచేత పదార్థం తిరుగుతున్నప్పుడే శక్తి ఏర్పడుతుంది, తిరగకపోతే శక్తి వ్యక్తం కాదు కానీ ఉంటుంది. అందుకే మూల ప్రకృతికి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి ఎంత చక్కగా చెప్పారండి ఋషులు. వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో, ఉత్తరాఖండంలో, హయగ్రీవ అగస్త్య సంవాదంలో, లలితా సహస్రనామాల్లో మూల ప్రకృతికి అవ్యక్త వ్యక్త అవ్యక్త స్వరూపిణి. నువ్వు మూల ప్రకృతిగా ఉన్నావమ్మా పదార్థంగా, అందులో శక్తి రూపంలో అవ్యక్తంగా ఉన్నావమ్మా. వ్యక్త అవ్యక్త స్వరూపిణి, అది సంచరిస్తున్నప్పుడు వ్యక్తం అవుతున్నావమ్మా, లేనప్పుడు అవ్యక్తంగా అందులో ఉన్నావమ్మా. కనపడనంత మాత్రం లేదంటే ఎలాగండి? అందుకే భారతీయ తత్వశాస్త్రం జడ పదార్థములు చైతన్య పదార్థములనే చెప్పింది. స్థావర జంగమాలు చరాచరములనే మాటే వాడారు. అంతేగాని జీవములు నిర్జీవములు వాడలే. సృష్టిలో నిర్జీవ పదార్థం లేదు, అంతా జీవ పదార్థమే. ఆ నిర్జీవం అనుకునే దాంట్లో ఉండే జీవం వ్యక్తం కావట్లా, కాబట్టి ఈయన నిర్జీవం అంటాడు. చనిపోయిన వాడి యొక్క ఆత్మ వేదాంత శాస్త్రం ప్రకారం ఆ శవం ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. మనకు కనపడటం లేదు కాబట్టి అది చెలించడం లేదు, కాబట్టి నిర్జీవుడు అంటున్నారు వాడిని. ఈ లోపల వింటున్నవాడు అక్కడే ఉన్న ఆత్మ ఏమనుకుంటు, ఇదేమిటి నేను ఉన్నానగా నిర్జీవుడు అంటారేమిటి? అయ్యి బాబోయ్, శరీరం ఉంటే జీవుడని, శరీరం లేకపోతే నిర్జీవుడని ఈ లోకంలో అంటారన్నమాట. నేను ఈ శరీరం కాదన్నమాట అన్న విషయం అప్పటికి తెలిసింది వాడికి. ఇంక తెలిసి ఉపయోగం ఏంటి? తెలిసి చేసేది ఇదేమి అని. ఇప్పుడు మళ్ళీ అందుకేనండి ఆ ప్రాణి మళ్ళీ ఆ శరీరంలో ప్రవేశించడానికి ఎంత తాపత్రయపడిపోతాడోనండి. 5 ప్రాణాలు ఒకసారి మొదట పోయేది ఒకటే, తర్వాత కొద్దిసేపటికి రెండోది, తర్వాత పెద్ద కొడుకును పట్టుకుంటుంది, మూడోది ఇంకోటి శ్మశానం నుంచి ఇక్కడికి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, నాలుగోది ఇంకోటి శ్మశానంలో కాలిపోయేటప్పుడు వెళ్ళిపోతుంది ఇంకోటి. చివరికి 10 రోజుల కర్మకాండ ధర్మోదకాలు వదిలే వరకు 5 ప్రాణాలు గుడుగుడు కొంచెం గుండారాగం, గుడుగుడు కొంచెం గుండారాగం, బాముల పట్టం, పడగారాగం తిరుగుతూనే ఉంటాయి అక్కడ. ఎందుకంటే వీడు ఏమాత్రం అవకాశం దొరికినా అందులో దూరేద్దామని చూస్తాడు. ఎందుకంటే నన్ను నిర్జీవుడు అంటున్నారు, చచ్చిపోయాడు అంటారు, ఇదే నేను ఉన్నాను, నాకు తెలుస్తుంది, వాళ్ళకి తెలియట్లా అనుకుంటాడు ఖచ్చితంగా. 2 ఎముకలు ఇంటికి పట్టుకొస్తే వాటిని ఆశ్రయించుకుని ఉంటాడు. అందుకే ధారాపాత్ర పైన పెట్టమంటారు, ఎప్పుడు నీళ్లు పోయారు అక్కడ. పిల్లల్ని అక్కడికి వెళ్ళనీయద్దంటారు, దాన్ని గదిలో పెడతారు. త్వరలో వీలైనంత త్వరలో తీసుకెళ్ళి దాన్ని అతని ఆ జీవికి ఏ నదితో ఎక్కువ సంబంధం ఉంటే అందులో కలిపేయమంటారు, ఈ గొడవ లేకుండా. అంటే ఈ చర్యల ద్వారా ఈ బంధువులు ఏం తెలియజేస్తున్నారు ఆ జీవుడికి అంటే, నాయనా వెళ్ళిపో, మీకు మాకు రుణం తీరిపోయింది, ఇదిగో నీళ్లు కూడా వదిలేశాం, వెళ్ళిపో, ఇంకా మమ్మల్ని పట్టుకోకు, మాకు నీ మీద ప్రేమ ఉంది కానీ ఉపయోగం లేదు, మిమ్మల్ని నన్ను కలిపినటువంటి ఈ శరీరం మాయమైంది తండ్రి, ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్పడమే. ఆ మంత్రాల అర్థం కూడా అదే నిజం చెప్తారు కాస్త లోతుకెళ్ళి ఆలోచిస్తే. 10వ రోజు జరిగే కర్మకాండ ధర్మోదకాల దగ్గర చదివి చూస్తే తెలిసిపోతుంది. మనకు అసలు అవి ఏమి చదువుతారో తెలియదు, ఎందుకు చదువుతారో తెలియదు, వాళ్ళు ఎవరూ అర్థాలు చెప్పరు, పైగా నీకు అనవసరమని మాట్లాడతారు.
చేయమంటే చెయ్యి, తొయ్యమంటే తొయ్యి. ఇక అదో గుడ్డి నమ్మకంగా తయారయ్యింది. దాంట్లో ఉండే శాస్త్రీయ ప్రక్రియను తెలుసుకుంటే ఎంత విజ్ఞానవంతులం అవుతామండి. మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్తావ్యక్త స్వరూపిణి, చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. ఈ 8 నామాలు అనుకోండి. ఈ 2 శ్లోక పాదాలలో ఐన్స్టీన్ సిద్ధాంతం అంతా ఉంది. దీన్ని మన వాళ్ళు బయటకు తీరయ్యే. వాళ్ళు తీసిన తర్వాత మాత్రం మన వాళ్ళు అన్నీ ఎప్పుడో కనిపెట్టారు కదండి. ఈయన ఇక్కడ అరుగు మీద కూర్చుని పిల్లల్ని కనిపెడుతూ ఉంటాడు. ఆయన రాత్రి వెళ్ళి వేషాలు వేస్తాడు ఇక్కడ. ఆయన చదవడు ఆ విషయం, వాళ్ళ అబ్బాయిని చదవమని చెప్పడు. ఆ అబ్బాయిని డాక్టర్ చేయించి అమెరికా పంపిస్తాడు సంపాదించుకోరా అని. ఎవరైనా ఏదైనా కనిపెడితే మాత్రం మన వాళ్ళు ముందే కనిపెట్టారు కదండి అంటూ ఉంటాడు ఇక్కడ కూర్చుని. ఇక్కడ ఈ ధోరణే పోవాలి. భారతదేశాన్ని మొత్తం పీడిస్తున్న ఏకైక వ్యాధి బద్ధకం. 3 అక్షరాలండి ఈ దేశానికి పట్టిన శని. బద్ధకం, బద్ధకం, బద్ధకం. 30 సార్లు చెప్పినా ఏదో చెబుతా బద్ధకం. భగవంతుడి దేవల్ల నాకు లేనిది అది బద్ధకం. కూర్చోడానికి బద్ధకం, లేవడానికి బద్ధకం, 2 అడుగులు వేయడానికి బద్ధకం, కాసేపు ఎండ తట్టుకోవడానికి బద్ధకం, దుప్పటి కప్పుకోవడానికి బద్ధకం, దుప్పటి మడతడ్డానికి బద్ధకం. ఈ బద్ధకం వదిలిపోతే జాతి బాగుపడుతుందండి. తర్వాత చేద్దాం, అవసరమైనప్పుడు చూద్దాం, లేనప్పుడు చూద్దాం, అంతే. అన్ని గొప్పలు చెప్పుకుందుకు మాత్రం మనం సిద్ధంగా ఉంటాం. తరచు ఏ పని చేయలేని వాడే పాత గొప్పలు చెబుతూ ఉంటాడని వివేకానందుడు తిట్టి పారేశాడు ఈ మేళాన్ని. ఈ బద్ధకం వదిలేసి అందులో ఏముందో బయటికి లాగాలండి. దాని మీద దృష్టి పెట్టాలండి. అబ్బాయి అది కూడా మన ప్రయోజనాల కోసం. మన పిల్లలు బాగుండాలి, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టాలి. ఒక్కొక్క పిల్లల్లా పుడుతూనే ఉండాలి. ఇలాగా వీళ్ళు పుట్టకపోతే ప్రమాదం. ఇప్పుడు అందుకోసం లలితా సహస్రం, అందుకోసం విష్ణు సహస్రం, అందుకోసం తిరుపతి వెళ్ళాం, పార్వతి వెళ్ళాం. ఈ ధోరణ వదిలేసి వైజ్ఞానిక ధోరణతో ఆలోచిస్తే విజ్ఞానానికి జ్ఞానానికి ఏమీ వైరుధ్యం లేదండి. వైవిధ్యం తప్ప అనుబంధం అది. చలనం బంధు నుండి విశ్వము సమస్తం పంచు చాటంగా. విశ్వం నిశ్చలంగా లేదు, చలనం చలిస్తోందని కనిపెట్టాడు మొట్టమొదటి ఆయన. అంతకుముందు అనుమానంగా చెప్పారు ఆ విషయాలు, రకరకాల ఊహలు చేశారు తేలక. ఈయన కనిపెట్టాడు. అప్పుడు నిశ్చలతను పొందిన వర్ణచక్రములు. న్యూటన్ గొప్పవాడే అప్పటి వరకు. కానీ న్యూటన్ కనిపెట్టిన సూత్రాల్లో కూడా కొన్ని పొరపాటున తర్వాత ఐన్స్టీన్ పరిశోధనల వల్ల బయటపడింది. అంత మాత్రం చేత న్యూటన్ను తక్కువ చేస్తామా? పొరపాటు. మన తాత్విక సిద్ధాంతాలన్నీ 8వ శతాబ్దంలో శంకరాచార్య పుట్టే వరకు కలగా పొలగంగా ఉన్నాయి. వేదములన్నీ వేదవ్యాసుడు పుట్టే వరకు కలగా పొలగంగా ఉన్నాయి. ఆయన మొత్తం వేరు చేశాడు. మన ఆదిమమైన వైదిక తాత్విక సిద్ధాంతం శంకరాచార్య పుట్టే వరకు కలగా పొలగంగా ఉంది. మొత్తం ఏకం చేసి అద్వైతం అని చెప్పాడు. వేదాలని విభాగం చేసి నిరూపణ చేసింది వేదవ్యాసుడు అయితే, సిద్ధాంతాలని మొత్తం విభాగం చేసి నిరూపణ చేసి అద్వైతం ఒక్కటే మాట్లాడకంగని చెప్పాడు ఆయన. అంతవరకు భారతీయ తాత్విక సిద్ధాంతం ఏమిటంటే చెప్పలేని పరిస్థితి. ఇదో అందరూ తలో మాట. మొత్తం సమీక్షం చేసి నిరూపణ చేశాడు ఆయన. అంచేత వ్యాసుడు తర్వాత మళ్ళీ శంకరాచార్యే. వేదమునకు ఆయన, వేదాంతానికి ఈయన. శాస్త్రీయంగా చెప్పాలంటే అన్ని సిద్ధాంతాలు కూడా ఐన్స్టీన్ సిద్ధాంతం వచ్చాక వెనక్కి వెళ్ళాయి. ఎందుకంటే గ్రహణం రాగానే నిరూపణ అయింది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రాగానే గ్రహణం బంధుని నిశ్చయింపబడే సాక్ష్యాధారయుక్తంబుగా అని రాశాడు సాగర ఘోషకి. గ్రహణం రాగానే సాక్ష్యాధారాలతో సహా ఐన్స్టీన్ చెప్పింది నిజం. విశ్వమంతా చలిస్తోంది, అదేమీ స్థిరంగా లేదు అని. అప్పటి వరకు ఉన్న శాస్త్ర ప్రౌఢవాదాలు, రకరకాల వాదాలన్నీ మారాయి. పుస్తకాల కట్టలు మారాయి, శీర్షికలు మారాయి, ఉపశీర్షికలు మారాయి. కొంతమంది పాపం అసూయలు పడ్డారు, అవమానపడ్డారు, ఖండిద్దామని ప్రయత్నం చేశారు, కుదరలా. ఈ నిగర్వి చూడమని ముందు వాళ్ళ గర్వాలన్నీ పటాపంచలయ్యాయి. ఏమిటి కనిపెట్టింది? స్థలకాలంబుల నూతన భావము చతుర్థంబైన కోణంబునే కలుపన్. 3 డైమెన్షన్స్ అంటారు. స్థలము, కాలము, పరిస్థితులు. దాన్ని కాలమాన దేశకాల పరిస్థితులు అన్నారు. దేశకాల మాన పరిస్థితులు, దేశము, కాలమానము, పరిస్థితులు. అది 3 డైమెన్షన్. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఆ విషయాన్ని. దేశము, కాలమానము, పరిస్థితులు. దేశం అంటే ప్రదేశం, స్పేస్. కాలమానం అంటే టైం. పరిస్థితులు అంటే చుట్టూ ఉండే పరిస్థితులు. దీన్ని బట్టేనాయా 3 ఏ వస్తువైనా ఉన్నా లేకపోయినా, చలించినా చలించకపోయినా. మనం కూడా ఏదైనా చేయాలంటే దేశకాలమాన పరిస్థితులను బట్టి పోవాలమ్మా అంటారు. తిరుపతి వెంకట కవులు భాష విషయంలోనే చెప్పారు అలాగా. దేశము బట్టి కాలమునుగాంచి, కాలము బట్టి దేశమునుగాంచి, ప్రభుత్వము బట్టి దేశ భాష లలిత అంగిమారుటది సత్యము అన్నారు. కాలాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి, పాలించే వారిని బట్టి దేశ భాష లలితాంగి మారుతుందండి. దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇదే కుదురుతుంది, అది కుదరదంటే అలాగా.
ఎందుకని మారుతోంది? సృష్టి నిర్మాణమే అలాగే ఉంది, 3 డైమెన్షన్స్. అదే స్థలకాలంబుల నూతన భావము, స్థలము కాలము అనేటువంటి నూతన భావానికి, ఇదివరకున్న 3 డైమెన్షన్ భావానికి చతుర్థంబైన కోణంబునే గలపన్. అసలు ఈ శక్తి పుట్టడం అనేటువంటి కోణంతో మీరు ఆలోచించండి అయ్యా అని ఈయన చతుర్థంబైన కోణంబునే గలపన్. అప్పుడు శక్తి పదార్థ తద్విగుణ వేగం వందు జన్మింపదే. పదార్థము తద్విగుణ వేగం అంటే దాని చలన వేగాన్ని దాని చలన వేగ ప్రమాణంతోనే గుణించడం. స్క్వేర్ రూట్ 2 × 2 6 × 6 7 × 7 ఇలా చేస్తే E=mc². అప్పుడు శక్తి ఏమిటో, ఏ పదార్థం నుంచి ఎంత శక్తి పుడుతుందో తెలుస్తుంది. చలనం బంధున నుండే విశ్వము సమస్తం బంచు చాటంగా నిశ్చల తన్బొందెను వర్ణచక్రములు శాస్త్ర ప్రౌఢ వాదమ్ములు స్థలకాలం ముల నూత్రభావము చతుర్థంబైన కోణంబునే గలుపన్ శక్తి పదార్థ తద్విగుణ వేగం వందు జన్మింపదే. ఐన్స్టీన్ సిద్ధాంతాలు కొన్ని బయటపడ్డాక, రుజువయ్యాక న్యూటన్ గారు చెప్పిన అభిప్రాయాలు కొన్ని పొరపాటుని జనం గ్రహించారు అనడానికి కవిత్వంలో ఎలా చెప్పాడు అంటే, చలనం బంధుల నుండి విశ్వము సమస్తం బంచు చాటంగా నిశ్చలతను పొందెను వర్ణచక్రములు. ఆ వర్ణచక్రం అనేది న్యూటన్ కనిపెట్టాడు. ఆ వర్ణచక్రం నిశ్చలత్వాన్ని చక్రం కదా, అది ఆగిపోయింది అనగానే న్యూటన్ భావాలు కొన్ని పొరపాటు అని అర్థమైంది. ఎప్పుడు పరిశోధనలకు అంతు ఉండదండి. అంతేమున్నది శాస్త్ర శోధనల కార్య ఫారడే అనే డైనమో పరిశోధనలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవాళ ఐన్స్టీన్ కనిపెట్టింది కూడా పరిపూర్ణమని ఊరుకోవడానికి వీల్లేదు, ఇంకేం ఉండదనుకోకూడదు. మతం మనుషులను ఎక్కడ గుడ్డివాళ్ళని చేస్తుందంటే ఇక్కడే. మత సిద్ధాంతాలు చాలామంది ప్రవక్తలు కనిపెట్టారు. శంకరాచార్య ఉన్నారు, రామానుజాచార్య ఉన్నారు, మధ్వాచార్య ఉన్నారు, వల్లభాచార్య ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, గౌతమ బుద్ధుడు. కానీ మనం ఏమవుతామంటే కొంతకాలానికి వీరికి భక్తులుగా మారిపోతున్నాం. అది విచిత్రం. ఇక భక్తి అనేది ఏర్పడ్డాక ఆయన చెప్పింది కదనడానికి మనమే వాళ్ళం, మొత్తం సర్వ బానిస అయిపోతాడు ఇక్కడ. ఇంక వీడితో ఆటాడేసుకుంటారు అందరం. అసలు ఆయన అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు? అది చెప్పబట్టి అయ్యాడు. ఆయన చెప్పాడు కాబట్టి అది గొప్పది కాదా? ఆయన అది చెప్పబట్టి ఆయన గొప్పవాడు అయ్యాడు. ఇలా ఆలోచించాలి మనం. అప్పుడు మనుషులు గొప్పవాళ్ళు కాదు, మానవత్వాలు గొప్పవవుతాయి. ఆ విషయం గొప్పతనాన్ని బట్టి వ్యక్తిని గౌరవించడం నేర్చుకుంటే ఆయన చెప్పే విషయాల్లో ఎప్పుడు తేడా వచ్చిందో ఆ గౌరవం తగ్గిపోతుంది, మానేస్తూ ఆయన కూడా గ్రహించుకుంటాడు. నేను ఈ మధ్య సరిగ్గా ఉండట్లేదు, అందుకే నన్ను గౌరవించేవాళ్ళు గౌరవించట్లేదు. తప్పనిసరిగా ఆయన ప్రవర్తన మార్చుకుంటాడు. అటువంటి మహానుభావుడు తప్పు చేయడండి, ఆయన చేసినవన్నీ రైట్ అంటే మనం మూర్ఖులం అయిపోతాం. వాడు వెర్రివెధవే మొత్తం సమాజాన్ని దోచుకుంటాడు. వాడు పెద్ద దోపిడీదారు అవుతాడు, మనం వెర్రివెధవరం అవుతాం. ఎవరిని అలా కానివ్వకూడదు. అసలు ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి. నువ్వు చెప్పిన దాన్ని నువ్వు ఎందుకు పాటించట్లేదు, నీకుండే ఇబ్బంది ఏంటి, ఇబ్బందులు చెప్పు. ఖచ్చితంగా అప్పుడు మనుషులు దారికి వచ్చేస్తారు. అలా ప్రశ్నించే ధైర్యం మనకెక్కడది? ఎందుకంటే మనం కూడా పాటించక్కర్లేదు. మనకి మహిమ కావాలి, మానవత్వం అక్కర్లా. మనకి మేలు జరిగితే చాలు, సమాజం అంతా ఎలా పోయినా పర్వాలా. కాశ్మీర్లో ఎంతమంది సైనికులు చచ్చిపోతే మనకే, రాళ్ళు రుబ్బితే మనకే, సగం భాగం పట్టుకుపోతే మనకే, మన పిల్ల డాక్టర్ అయితే చాలు, ఇంజనీర్ అయితే చాలు, వాడు బాగుంటే చాలు, మనకు వచ్చిన రోగం తగ్గితే చాలు. చిన్న నా బొజ్జకు శ్రీరామ రక్ష, కాశ్మీర్ పాకిస్తాన్కి భిక్ష. మనకు అక్కర్లేదు దేశం. ముందు ఈ దేహం మీద భ్రాంతి పోతే తప్ప ఆ భావాలు ఏర్పడవండి. దేహభక్తి పోతే కానీ దేశభక్తి ఏర్పడదండి. దేహభక్తి పోవాలి. అందుకే మతపరమైన సిద్ధాంతం, శాస్త్రీయ సిద్ధాంతం ఏది కూడా చిట్ట చివరదని అంగీకరించకూడదు. ఐన్స్టీనే చెప్పాడు ఆ మాట. ఇంకా పరిశోధనలు చేయండి, ఇంకా పరిశోధన కొత్తది బయటపడితే, తార్కికంగా ఉంటే, తాత్వికంగా ఉంటే దాన్నే అనుసరించండి, నేను చెప్పింది కాదు చెప్పాడు స్పష్టంగా. అందుకే ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఎంత బాగుందంటే, గర్వం ఒకంత లేదు, మమకారము పాపలయందు, ప్రీతిగా అంధర్వమునందు. ఎంత సున్నితమైన మనిషినండి ఐన్స్టీన్. ఆయన జీవిత చరిత్ర చదివి ఈ పద్యం రాస్తుంటే పద్యం అంతా కన్నీళ్లతో తడిసిపోయిందమ్మా. మీకు తెలియదు, నేను పొందిన అనుభవం 2001లో. పద్యం అంతా కన్నీళ్లతో తడిసిపోయింది. మహానుభావ, ఇంత గొప్పవాడివి, నీ గురించి తెలుసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందా నాకు 40 ఏళ్ళు వయస్సు వచ్చాక? ఎంత గుడ్డివాడిగా బతికానయ్యా ఇంతకాలం అనుకున్నాను నేను ఐన్స్టీన్ మీద పద్యం రాస్తూ. కనీసం ఈ పద్యంతో ఆ మహానుభావుడు రుణం 2 పైసలు తీర్చుకున్నా నా జీవితం ధన్యమేనట్టే. గర్వం ఒకంత లేదు, మమకారము పాపలయందు, ప్రీతిగా అంధర్వమునందు, సర్వసమధర్మము జీవన శైలి. గర్వమొకింత లేదు, మమకారము పాపలయందు, ప్రీతిగా అంధర్వమునందు, సర్వసమధర్మము జీవన శైలి. దైవమే సర్వగత ఆత్మతేజమును సత్యమెరింగిన శాస్త్రవేత్త,
దైవమే సర్వగత ఆత్మతేజమను సత్యమెరింగిన శాస్త్రవేత్త సౌపర్వసుఖంబులొల్లడు స్వభావముచే ఋషి ఐనుష్ఠీననం స్వభావముచే ఋషి ఐనుష్ఠీననం స్వభావముచే ఋషి. ఏమాత్రం గర్వం లేదండి మనిషికి. ఇన్ని కనిపెట్టారు కదా మీరు, దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అని అంటే ఆ మాట మళ్ళీ అన్నాడు. ఇన్ని కనిపెట్టారు కదా, 3000 ఆవిష్కరణలు చేశారు కదా, మిమ్మల్ని మించిన శాస్త్రవేత్త ఎవరు ఉంటారు, దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అంటే ఆయన అన్నాడు, అవన్నీ అక్కడక్కడ ఉన్నాయని నేను కనిపెట్టాను కానీ అక్కడ పెట్టింది దేవుడేగా, వాడెంత గొప్పవాడు అన్నాడు. అది ఐన్స్టీన్ మాట. ఇక మనం ఈ స్టెయిన్లెస్ స్టీల్ గాళ్ళ మాటలు నమ్మి నాస్తికవాదాన్ని ఆశ్రయించాలండి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ గాళ్ళు నాస్తికులందరూ ఐన్స్టీన్ కంటే గొప్పవాళ్ళ. మహాశాస్త్రవేత్తలు భగవంతుడిని ఆరాధించారు, ఒప్పుకోవడం కాదు, అంగీకరించడం కాదు, ఆరాధించారు. వీళ్ళెవరండి మాట్లాడడానికి దేవుడి గురించి ఉన్నాడని లేడని? మూతి ముక్కు తెలియని వాళ్ళు, తుదా మొదలు తెలియని వాళ్ళు, ఓ పుస్తకం గట్టిగా చదవడం చేతకాని వాళ్ళు, సంస్కృతం ఒక అక్షరం తెలియని వాళ్ళు, వీళ్ళు మాట్లాడతారన్న దేవుడి గురించి. ఏమన్నా అంటే శాస్త్రీయ విజ్ఞానవేత్తలు అంగీకరించారు దేవుణ్ణి. వెర్రి మొహాలారా. ఆయన అన్నాడు, గర్వం ఒకంత లేదు, మమకారము పాపలయందు ప్రీతి గాంధర్వమునందు. ఇన్ని రకాలు నేను కనిపెట్టానంటే, బాబు ఇక్కడ పదార్థం ఇదేదో తిరిగితే శక్తి, అది తిరిగేలా నేను చేయలేదు కదా, తిరిగితే శక్తి వస్తుందని కనిపెట్టాను కానీ ఆ శక్తిని నేను పెట్టాలా, అది తిరిగేలా నేను చేయాలా. మరి ఆ పదార్థం, ఆ తిరగడం, ఆ శక్తి అన్ని ఎవరి వల్ల నిర్మాణం అయ్యాయో, ఎవని చే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్ అని చెప్పాడండి స్పష్టంగా. యస్య సర్వం ఏన సర్వం యస్మాత్ సర్వం యస్మాదిదం తస్మై శ్రీ గురవే నమః అంటారు వేదాంతాలు కూడా. యస్య సర్వం యతఃసర్వం ఏన సర్వం యస్మాదిదం తస్మై శ్రీ గురవే నమః. అది ఐన్స్టీన్ సిద్ధాంతం సారాంశం. అందుకే ఆయన గర్వపడలేదు. మమకారము పాపల యందు. అంత పెద్ద శాస్త్రవేత్త ఆయన ఏదైనా పరిశోధనలో మునుగుండా ఓ మనవరాలు వయస్సున్న పిల్ల వీధిలో ఆడుకుంటూ వస్తే, రావే నాకు వేరే పని ఏమీ లేదమ్మా, తాతగారు ఏమైనా పనిలో ఉన్నారు, ఏమీ లేదే నీతో మాట్లాడడమే పనిదా అని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. భీష్ముడు అర్జునుడు కూర్చోబెట్టుకున్నట్టే అంత మమకారం. ఆ పైన ప్రీతి గాంధర్వమునందు. సంగీతానికి శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధం ఏంటండి? సాధారణంగా సంగీతం తెలిసిన వాళ్ళు ఎవరికి సైన్స్ తెలియదు మామూలుగా. అలాగే సైన్స్ మీద పరమాసక్తి కలిగిన వాళ్ళు సంగీత కచేరీలకు రారు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ రెండు కలిపిన వాళ్ళు మహానుభావులు ఉన్నారండి. మనం నేర్చుకున్న ఏ కళ కూడా ఇంకో కళకి కానీ ఇంకో శాస్త్రానికి కానీ వ్యతిరేకం కాదు. అన్ని సృష్టిలో ఒకే ఒక పదార్థం నుంచి ఏర్పడ్డాయి. కాస్త లోతుకెళ్ళి పరిశోధన చేస్తే మన కళకి ఇంకో కళకి ఉండే అనుబంధం, ఈ కళలన్నిటికీ శాస్త్రంతో ఉండే అనుబంధం, ఈ మొత్తానికి భగవత్శక్తితో ఉండేటువంటి అనుబంధం అన్నీ తెలుస్తాయి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ శుక్తి సంపుటమ ఔక్తిక. ఆగమం అంటే వేదాంత శాస్త్రం కాదండి, విజ్ఞాన శాస్త్రం కూడా. ఎన్ని రకాల విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు ఎంతమంది జరిపించినా సకల ఆగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. ఆ విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలైనటువంటి ముత్యపు చిప్పలోంచి బయటపడవలసిన ముత్యం లలితాదేవి. ఆవిడ పాదాలు ఆశ్రయించాల్సిందే, రెండో మాట లేదు. ఈ శాస్త్రాలన్నీ అందుకోసమే. మంచిది. అన్ని కళలు నదీనాం సాగరోగతికి సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అన్నట్టు వెళ్ళిపోవలసిందే. మమకారము పాపల యందు ప్రీతి గాంధర్వమునందు. కాస్త ఖాళీ దొరికితే ఓ ఫిడేలు ఏదో వాయించుకుంటూ కూర్చునేవాడు. అంతశాస్త్రవేత్తకి సంగీతం అంటే ఎంత ఇష్టం. మృదువైన మనస్సు కాబట్టి అపకారాలు చేయలేదు ఎవరికి. సర్వసమధర్మము జీవనశైలి. అందరినీ సమానంగా చూసేవాడు, ఎటువంటి భేదాలు పాటించేవాడు కాదు. జగత్తత్వం తెలిసిన వాడండి. అందుకే మన తెలుగు సామెతల్లో జగమెరిగిన బ్రాహ్మణులకు జంధ్యమేళ అంటారు. అది బ్రాహ్మణులు యజ్ఞోపవీతానికి సంబంధించిన మాట మాత్రమే కాదు, అది భౌతిక విషయం.
నిజానికి జగత్తత్వం తెలిసిన బ్రహ్మజ్ఞానానికి యజ్ఞోపవీతం అవసరం లేదు. మీరు జగద్గురువులు ఉంటారు, శృంగేరి భారతీయ తీర్థస్వామి అటువంటి మహానుభావులను చూడండి, వారికి యజ్ఞోపవీతం ఉండదు. ఎందుకంటే వారి కర్మకాండ చేయవలసిన అవసరం లేదు. ఏదో దేవుడు పూజ అది చేస్తున్నారు వారంటే మనకి నేర్పడం కోసం, లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అటువంటి మహానుభావులకి మనసులో ఎలా ఉంటుంది అంటే, మనం అన్నీ వదిలేసి ఏదో ధ్యానం కూర్చుంటే వీళ్ళు అనుకరణ మొదలెట్టేస్తారు, ఇక్కడ ఏం చేయడం మానేస్తారు వీళ్ళందుకే. మన కోసం వాళ్ళు అభిషేకాలు పూజలు అన్నీ చేస్తారు, కానీ నిజానికి వారు అవన్నీ చేయవలసిన అవసరం ఏం లేదండి. అద్వైత జ్ఞానం మూర్తిభవించిన వ్యక్తి భారతీయ తీర్థస్వామి అంటే ఆయనకి ఇవన్నీ దేనికండి? అది జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమే ఎలా అంటే, అటువంటి వారికి జంధ్యం లేదని మనం ఆక్షేపించకూడదు, ఉండదు, అవసరం లేదు. కర్మకాండ చేసేవాడికి జంధ్యం, అది అయిపోయిన తర్వాత ఎందుకు? అందుకని జగత్తత్వాన్ని తెలుసుకుంటే యజ్ఞోపవీతం పని లేదు, యజ్ఞం పని లేదు, జీవితమే యజ్ఞం. అలా వచ్చిన సామెత ఇది మామూలుగా ఊరికే బ్రాహ్మణుడు జంధ్యానికి సంబంధించింది కాదు. అది భౌతిక విషయం, చిన్నది, లోతైన అర్థం వేరే. అలాగే ప్రీతి గాంధర్వమునందు సర్వ సమధర్మము జీవనశైలి. దైవమే సర్వగత ఆత్మతేజమును సత్యమెరింగిన శాస్త్రవేత్త. అన్నిట్లోనూ ఉన్నది ఒకే శక్తి, అదే భగవంతుడు. మేము యేసుక్రీస్తన్నా, మీరేదో అమ్మవారన్నా, మరొకరు కృష్ణుడన్నా, రాముడన్నా, ఇంకొకరు బుద్ధుడన్నా అన్నీ అదేనయ్యా అన్నారు. ఏమి తేడా చెప్పలేదే. సౌపర్వ సుఖంబులోళ్ళడు. సుపర్వ శబ్దం నుంచి సౌపర్వ లాక్కొచ్చి, ఎందుకంటే గర్వం అని మొదలైంది పద్యం, రాకింద వావొత్తు. అందుకోసం స్వర్గ సుఖాలు కూడా ఆయన ఇష్టపడలేదు అనడం కోసం సౌపర్వ సుఖము అని వాడిని ప్రయత్నిస్తే పదాలు దొరుకుతాయి. ఎవడు కనిపెట్టకపోతే పదాలు ఎలా పుట్టాయి, వెయ్యరావు ఒక వీరతాడన్నాడు, అంతే. సుపర్వ శబ్దం నుంచి సౌపర్వ వస్తుంది. సుపర్వ అంటే దేవతలు. అది ఎందుకు ఆ మాట చెప్పుకోవాలంటే, ఆయన యొక్క మహత్తరమైన ప్రయోగాలకు అనేక రకాల బహుమతులు ఇచ్చి గౌరవాలు అవి జరగ్గా, ఇజ్రాయెల్ దేశానికి గౌరవాధ్యక్షుడుగా ఉండమని పిలిచారు. పిలిస్తే, నేను ఈ రాజకీయాలు ఈ పదవులు తీసుకుంటే నా పరిశోధనలు ఆగిపోతాయి, ముందు నా స్వేచ్ఛ దెబ్బతింటుంది, నేను రానని చెప్పాడు. వీళ్ళ కాస్త ఏ రంగంలోనైనా ఎవడైనా కాస్త పైకి వస్తే ముందు వెంటనే ఎమ్మెల్యే అయిపోవాలి, అందుకు నలుగురికి తెలవాలి. ఏ రంగంలో, చివరికి ఆధ్యాత్మిక రంగంలో పెద్దవాళ్ళు కూడా, సన్యాసులు కూడా ఇలా ఆలోచిస్తున్నారు. ఆ స్థితికి వచ్చేసిన దేశం. ఈ మొత్తం సన్యాసుల్లోనూ పరమహంస పరివ్రాజకులు అన్న వాళ్ళలోనూ ఈ కాంక్షలు కలుగుతూ ఉంటే, శాస్త్రవేత్త 3000 ఆవిష్కరణలు చేసిన వాడు తమంత తాము పిలిచి ఇజ్రాయెల్ దేశ అధ్యక్ష పదవి ఇస్తాం రండి అంటే, నాకు ఈ రాజకీయాలు వద్దని చెప్పాడు ఆయన. ఒక శాస్త్రవేత్త, నాకు అక్కర్లేదు గౌరవాలు, నేను బానే ఉన్నాను అన్నాడు. అది సౌపర్వ సుఖంబులు అన్నాడు. స్వభావముచే ఋషి ఐన్స్టీన్ అని. అందుకే ఐన్స్టీన్ అంటే ఋషి. మన హిందూ ధర్మంలో ఋషుల్ని ఎలా గౌరవిస్తామో ఈ శాస్త్రవేత్తల్ని అలా గౌరవించాలి. వీరులు ఋషులేనయ్యా, కారణ జన్ములను కాదే కలికాలమునం దారుని భౌతిక తత్వము పారాయణ చేసినట్టి పండితులు కదా అని పూర్వమే చెప్పుకున్నాం మనం. వీరలు ఋషులేనయ్యా, కారణ జన్ములను కాదే కలికాలమునం దారుని భౌతిక తత్వము పారాయణ చేసినట్టి పండితులు కదా. అలాగా ఒక్కొక్కరు కనిపెట్టినటువంటి అనేక విషయాలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందండి. ఆకాశమందు సాగడి విహంగము చూచిన కోర్కె జ్వాలయై పైకొన ఉష్ణవాయువులు ప్రాకె బెలూను. నా విమానం ఎలా ఏర్పడిందండి? ఏ పరిశోధన కారణంగా? ఆకాశమందు సాగడి విహంగము చూచిన కోర్కె జ్వాలయై పైకొన ఉష్ణవాయువులు ప్రాకె బెలూనున రైటు సోదరులు సైకిలు కొట్టువారు సొగసైన విమానము సృష్టి చేయరే. రైటు సోదరులు అమెరికాకే చెందినవారు ఎంత అద్భుతమైనటువంటి విమానాన్ని కనిపెట్టారు. అది ఎక్కడి నుంచి పుట్టింది? ఆకాశమందు సాగడి విహంగము చూసిన కోర్కె జ్వాలయై పైకొన ఉష్ణవాయువులు ప్రాకె బెలూనున రైటు సోదరులు సైకిళ్ళు కొట్టువారు సొగసైన విమానము సృష్టి చేయరే. రాకెటులున్ మహర్భటులు రాకెటులుండును విని రాకతో, రాకెటులున్ మహర్భటులు రాకెటులుండును విని రాకతో. ఇవాళ వచ్చిన ర్యాకెట్లకి, అనేక రకాల విమానాలకి మూలమైనటువంటి విమానాన్ని మొట్టమొదటి కనిపెట్టిన వాళ్ళు విల్బర్ రైట్, ఆల్విన్ రైట్ అనే రైట్ సోదరులు. వాళ్ళు సైకిల్ కొట్లో పనిచేసే వాళ్ళండి, ప్యాచీలు వేసుకుంటూ. వాళ్ళకోసారి అనిపించిందిట, పక్షులు ఎందుకు ఎగురుతున్నాయి అనిపించగానే ఆలోచించాలి. ఆ పక్షిని అలా సృష్టించాడమ్మా దేవుడు. మూల కూర్చున్న ముసలమ్మలు మాట్లాడే మాటలండి యువకులు మాట్లాడకూడదని, మూతి కుట్టేయాలని వెంటనే అలా మాట్లాడకూడదు. మూల కూర్చున్న వాళ్ళు మాట్లాడతారు. ఆ దేవుడు అలా సృష్టించాడు. దేవుడు సృష్టిస్తే నువ్వు కనుక్కోవద్దు, నిన్నెందుకు సృష్టించాడు దేవుడు ఈ మాటలు మాట్లాడడానిక? వాళ్ళు కనిపెట్టారు. రకరకాల ఆలోచించారు. మీకు ఇంకా చిత్రం,
రైట్ సోదరుల చరిత్ర చదివి మాట్లాడుతున్న జాలేసింది పాపం. పురుగులు తినేసేట వాళ్ళు. ఎందుకంటే పక్షులు పురుగులను తింటాయి, అందువల్ల ఎగురుతాయి. పురుగులు తింటే ఎగురుతామేమో అని తినేసేట. వాంతులు అయిపోయి విరోచనాలు పట్టుకున్నాయి. చచ్చారు తల్లిదండ్రులు బతికించుకోలేకపోయాడని. ఇదేం పనులంటే ఏమో అవి తింటుంటే ఎగిరాయి, ఎందుకని మేము తింటే ఎగురుతామేమో అని తెలిసేవాళ్ళు. నిజంగా వాళ్ళ ప్రాణం పోయి ఉంటే ఇవాళ మనకి విమానం లేదు. కానీ ఆ కాంక్ష చూడండి. అందుకే నేను పద్యంలో ఆకాశమందు సాహిడి విహంగము చూచిన కోరిక జ్వాలయే అన్నాను. ఎప్పుడు పరిశోధకుడు పరిశీలకుని యొక్క హృదయం గుండె జ్వాలలా ఉంటుంది, ఒక అగ్ని జ్వాల. అది కనిపెట్టాలి, అదేమిటో తెలియాలి, అదేమిటో తెలియాలి. అది తెలిస్తే కానీ నిద్రపోవద్దు. ఇంత జ్వాల ఉంటుంది. ఇవాళ విద్యార్థులు ఆ జ్వాల రగులుకొనేలా చేయాలి మనం. అందుకే మీకు ఇంపార్టెంట్ చదవండి, పరీక్షల్లో వస్తుంది, మార్కులు ఏం చేస్తాం, ప్రాక్టికల్ కోసం మన దగ్గరికి వస్తారు ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు, వారికి ఏదో ఇచ్చేస్తాం, వారికి 30 వేసేస్తారు. ఈ దుర్మార్గపు మాటలు యాజమాన్యాలు అధ్యాపకులు విద్యార్థులకు చెబుతుంటే ఆ విద్యార్థుల గుండెల్లో ఏదన్నా కనిపెట్టాలనే జ్వాల రగులుకునే అవకాశం ఉందా? ఈ దుర్మార్గపు స్వార్థానికి 23:30 గంటల్లో ముగింపు పలకగలమా? 23:30 యుగాల్లో పలకగలమా? ప్రయత్నం చేద్దాం. సెలవు.